రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్తే. ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళా స్వాగతం. మీకోసం మరిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చింది బాసాని మమత. అయితే ఈరోజు ముచ్చట్లు ఏంటివంటే మేడారం జాతరల సమ్మక్క సారక్కల ముచ్చట్లు, అట్లనే రాజకీయాల ముచ్చట్లు, గట్లనే వింత వింత ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి గా ముచ్చట్లు ఏందో తెలియాలంటే ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకోవాలిగా. గట్టెనక వార్తలు చెప్తా చూడురు. మరి కొన్ని ఊర్లల్లో చేసుకొనికి పండ్లు దొరకక పట్నం పోతుంటారు బతుకు తెరువు కోసం, బాటలు పడుతుంటారు, పొట్టదిప్పల కోసం పల్లెలు వదిలి వలస పోతుంటారు, పిల్లల చదువుల కోసం చాలా కష్టాలు పడుతుంటారు, పేరు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, పైసల కోసం పయనమవుతుంటారు. కానీ ఏవేవో ఆశలతో పోతే పూట గడవనీకే గగనంగా మారింది. అట్లా వలసపోయిన వలస జీవులల్లా ఈ జీవాలను, వీళ్ళ జీవితాలను చూస్తుంటే, వీళ్ళు పడుతున్న కష్టాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో మీరే చెప్పుండుల్లా. వెనుకట ఆ ఊర్లల్లో మందకు మందనే పొద్దుగాలనే బర్ర మంద పోయేది. అటు ఇంకా పోరగాళ్ళు పెండేసుకరానికి ఉర్రుకేది బకెట్లు పట్టుకొని జబ్బలు పట్టుకొని. ఇక బర్రు పోగానే ఆవులు పోయేది. ఆవులు పోయినాక గొర్రెల మంద మేకల మంద పోతుండేది. ఇక పొద్దుగాల కొట్టుకోకపోతే పొద్దుమీకే వరకు తిరిగి వచ్చేది. సర్ది కట్టుకపోయి మధ్యాహ్నం తిని ఇంత 6-7 గంటల వరకు ఇంటికి చేరుకునేది. కానీ గీళ్ళు చూడుర్రి మాన్యం పోతే ఎన్ని రోజులు పోతున్నారో ఏం కథనో. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల నుంచి ఇగో మేపుకుంట ఏడు దాకా వచ్చిరంటే నల్లగొండ జిల్లా దాకా వచ్చిరటనుల్లో. ఆవు గొర్రెల మంద గురించే చెప్తున్నాము. ఈ అక్కడ కాలం చక్కగా అయ్యిందో కాకనో తెలియదు కానీ వెంచర్లు అయినాయో మరి అడవులన్నీ సాపి పొతం పెట్టుతున్నారో తెలియదు కానీ గడ్డి దొరకక గిట్ల మాన్యం కొట్టుకొస్తున్నారు అన్నట్టు. ఇక వంట సామాన్లు, నీళ్ళ డబ్బా, రగ్గులు, షెద్దర్లు మొయ్యనీకే గాడిదలు సుతా ఉన్నాయి. ఇక గొర్రెలెంబటనే వీళ్ళ జీవితము. ఆ జీవరాశుల కోసమే వీళ్ళ జీవితం మొత్తం పెడుతున్నారు పోండ్రి. ఇక వీటి మీదనే ఆధారపడి ఉంటున్నారు కాబట్టి తప్పది మేపుక రావాల్సిందే ఎన్నొద్దులైనా. ఇంట్లోకెళ్ళి వెళ్తే ఏం దాకా 6 నెలల నుంచి 9 నెలల దాకా తిరిగి ఇంటికే పోరాటనుల్లో. అవు మరి కాలం అయ్యేదాకా ఆనలు పడేదాకా ఇంటి మొఖాన పోరంటే అర్థం చేసుకోర్రిగా. జర పానం సుస్థ అనిపించినా ఏదైనా జ్వరం గిరం వచ్చినా కానీ పోతుంటే ఏమన్నా ఊర్లలోనే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర ఇంత మందు గోలి సూది ఇప్పించుకుంటారట. ఇక లేకుంటే జర ఎక్కువ నిమిరికిచ్చింది అనుకో ఇంత ఇక గ్లూకోజులు పెట్టుకుంటారు. తక్కువ ఆకుంటే ఇంటికి పోతారట తిరిగి. అంటే ఒకరు కాకపోతే ఒకరు చూసుకునేటందుకు ఇంటికి వెళ్ళి 2-3 వస్తారు అన్నట్టు. ఇక గొర్రెల మీద లాభం బాగానే ఉంటుంది కానీ నష్టం సుతా బాగానే ఉంటుందట. నువ్వు ఒక 100 గొర్రె పిల్లలు పుడితే అందులో వారానికి 10-15 కూడా చచ్చిపోనికి అవకాశం ఉంటుందట సుస్తాయి. ఇక గట్ల సుస్తైన గుర్రం చూద్దాం మెడల మీద వేసుకొని భుజాల మీద ఎట్లా వేసుకపోతుర్రో చూడు. ఎత్తుకపోవాల్సింది ఇక ఎంత దూరం అయినా. చేతుల చేసంచి భుజం మీద గొంగడి చేతుల కట్టే ఇగో మెడల మీద వీటిని ఎత్తుకొని నడుస్తారట. ఇక అడవుల పోంటి పోతే గడ్డి అని ఉంటుందని పోతుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావద్దని రివర్సే పంపిస్తున్నారట, ఎలగొడుతున్నారట. ఇంకేమన్నా అంటే గొర్రెల మందలకెళ్ళి ఒక గొర్రె 2 గొర్రెలు గుంజుకుంటున్నారట. అట్నే ఫైన్లు సుతా వేస్తున్నారట. చూడు రావద్దు అనుకుంటా. సర్కారు మందులేమో దళారీలే నడుమంత్రాన్నే అమ్ముకుంటున్నారట. నువ్వు వీళ్ళ దాకా వస్తలేవు. ఇక మందులు దక్కలేవు, గడ్డి లేదు, ఫారెస్ట్ వాళ్ళు రానిస్తలేరు, రివర్స్ ఎలా కొడుతున్నారని వీళ్ళ బాధలో వీళ్ళు ఉన్నారు. జర సర్కార్ అన్న వీళ్ళ కోసం ఏదన్నా ఒక ఉపాయం చేస్తే మంచిగా ఉంటుందానికి వస్తున్నాడు కాక. చెప్పే కాక ఎట్లెట్లుంటుంది మాన్యం కొట్టుకోపోతే మీ పరిస్థితి. ఇక మీరు చేస్తున్న ప్రయత్నానికి, మీ కష్టానికి ప్రతిఫలం ఎన్నడు దక్కుతుందో తెలియదు కానీ జర కాలం అయితే బాగుండునే. సర్కార్ తరపున గుట్ల మీకు జర సాయం అందిస్తే బాగుండని కోరుకుంటున్నాము మా వార్తల తరపున. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లల్లా ఏమేమి ముచ్చట్లు ఉన్నాయో. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.